రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూద్దాం. ఇక మొత్తానికి బారాస హయాంలో కృష్ణా జలాలపైన తీరనటువంటి అన్యాయం జరిగిందంటూ ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇక ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని కూడా కేసీఆర్ హరీష్ రావు మొత్తానికి సంతకం పెట్టిరట. చంద్రబాబు నాయుడికి మోకరిల్లి 299 టీఎంసీలు చాలని కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట. ఆనాడు ఏనాడో మరి ఈనాడు నీళ్లు దోసుకుపోతా ఉన్నారు ఏపీ వాళ్ళంటే, ఇవాళది పక్కకు పెట్టి ఆనాటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బారాస హయాంలోనే కృష్ణా జలాలపైన తీరనటువంటి అన్యాయం జరిగిందట. ఇక మొత్తానికి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. ఇక కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. ఇక మార్చురి వ్యాఖ్యలు బారాసాను ఉద్దేశించినవే. ఇక 57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లే సభకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ఇక శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కేసీఆర్ అంట శాసనసభకు వస్తే చర్చకు సిద్ధం. వచ్చిండు కేసీఆర్, శాసనసభకు వచ్చిండు. మరి ఏం మాట్లాడిర్రు, ఏం చేసిరో మీరు అందరూ చూసిర్రు. ఇక కేసీఆర్ మాట్లాడిన మాటలు విన్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారు. ఇక మార్చురి వ్యాఖ్యలు, ఈ మార్చురి ఏదైతే ఉందో మార్చురికి పంపిస్తామో ఆ వ్యాఖ్యలట బీఆర్ఎస్లను ఉద్దేశించే మాట్లాడిండట రేవంత్ రెడ్డి. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రజాపాలన నడుస్తుందా లేకపోతే కక్షపూరితమైనటువంటి పాలన నడుస్తుందా? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి బట్టలు ఊడదీస్తా, గుడ్డలు ఊడదీస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఉరికిచ్చి కొడతా అని అంటున్నాడు. ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుండు? ఇక 57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లే సభకు వచ్చారు. 57 లక్షల రూపాయల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లనే శాసనసభకు వచ్చిందట. ఇక అప్పటి నుండి మళ్ళీ రాలేదు. ఇక ఈ మధ్యలో ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వచ్చింది కదా, ఆ విషయం మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అన్నట్టు ఇవన్నీ. చర్చకు వచ్చినప్పుడు చర్చ ప్రకారం మాట్లాడాలి. చర్చలో మరి సభలో ఏం మాట్లాడాలి, మరి కేసీఆర్ ఏం మాట్లాడుతుండు, మరి దానికి బదులుగా ఏం చెప్పాలి, ఇలాంటివి కాదు. జీతం తీసుకొని కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, మాట్లాడట్లేదు. వచ్చి మాట్లాడండి కదా, ప్రతి వర్గంలో కూడా అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పిండు. మరి ఆ అన్యాయానికి, ఆ నిరంకుశ పాలనకు మరి ఏం జవాబు చెప్తారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి జవాబు చెప్తాడు? రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైనా ఢిల్లీకి వెళ్తా, ఎల్లు, మా పైసలే, ప్రజల సొమ్ము పెట్టుకొని 30 సార్లు కాకపోతే 300 సార్లైనా పో. నీకు అడ్డం చెప్పేటోళ్ళు ఎవరు? నిన్ను అడిగేటోళ్ళు ఎవరు? ఇక బారాస హయాంలోనే నువ్వు 30 సార్లు పోయినా 300 సార్లు పోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది. కానీ 30 సార్లు 300 సార్లు ఊరికినే పోవడం రావడం, ఏ పని కూడా రాష్ట్రంలో జరగకపోవడం, ఇట్లాంటి జరగకపోతే అట్లనే మాట్లాడతారు. ఏం జరగనప్పుడు ఏం మాట్లాడతారు? మరి నిందలు విమర్శలు వస్తూనే ఉంటాయి ప్రజల నుండి. ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినాం అనేది కాదు, రాష్ట్రానికి ఎంత అభివృద్ధి వచ్చిందనేది ముఖ్యం. ఇకపోతే కృష్ణా జలాలపైన తీరనటువంటి అన్యాయం జరిగిందట. కేసీఆర్ హరీష్ రావులు చంద్రబాబుకు మోకరిల్లి 811 టీఎంసీలలో 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టి ఇక రాష్ట్రానికి శాశ్వత మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని మహబూబానగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని, ఎంపీగా గెలిపించిన ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇక వైఎస్ పోతిరెడ్డిపాడు ఇక హెడ్ రెగ్యులేటర్ను కూడా నిర్మించారని చెప్పారు. ఇక మార్చురి వ్యాఖ్యలు బారాస పార్టీని ఉద్దేశించినవే అని కూడా కేసీఆర్ 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలని కూడా తాము అధికారంలోనే ఉంటామని తెలిపారు. కేసీఆర్ అట 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలో ఉండాలంట. ఈయన అధికార పార్టీలోనే ఆయురారోగ్యాలతో 100 ఏళ్ల పాటు ఉంటాడంట. ప్రజలు పెట్టాల్సినటువంటి భిక్ష, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం. ప్రజలు మరి వచ్చే 5 ఏళ్లకు మళ్ళీ ఎవరికి ఇస్తారో అధికారం ఇచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు.
మరి మీరు అక్కడనే ఉండరు, మేము ఇక్కడనే ఉంటామంటే ఎవరికి వాళ్ళు రాసుకునేటువంటి పదవులా ఇవి ముఖ్యమంత్రి పదవులు? ప్రజలు ఇచ్చేటిదా లేకపోతే మీ అంత మీరే పొందేటిదా? ఎట్లా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, మళ్ళా 5 ఏళ్ళకు కూడా మేమే పదవిని తీసుకుంటాం, మాకే కావాలి, వీళ్ళ చేతులు ఉంటే వీళ్ళే రాసుకునేటోళ్ళు పదవి, ముఖ్యమంత్రి పదవి వీళ్ళ చేతిలో ఉంటే వీళ్ళే రాసుకునేటోళ్ళు. ఇక గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికే మళ్ళీ అప్పులు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పులు చేస్తూ ఉన్నట. ఏమన్నంటే, ఇగో బయట పెడుతున్న లెక్కలు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం గింత, ఈ ఆదాయంలో జీతాలకింత, సంక్షేమ పథకాలకింత, మిగిలినవి ఇంత. ఈ రకంగా ఎక్కడైనా ముఖ్యమంత్రి చెప్తాడా? ఈ రకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయమేనా అది? నువ్వు ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి ఖర్చైనా, భారమైనా, బరువైనా నువ్వే మీదేసుకోవాలి, ప్రజలకు చేయాల్సినటువంటి పని చేసి పెట్టాలి. అరే మనం బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, అప్పుల బాధలో ఉన్నాం, లేకపోతే ఇగో నా దగ్గర ఉన్న పైసలు గిన్ని మీరు చెప్పినట్టే చేస్తా, ఇట్లా మాట్లాడిన తర్వాత నువ్వు పెద్ద మనిషి ఎందుకు? నిన్ను పెద్ద మనిషిగా మేము ఎందుకు ఎన్నుకున్నాం? మాకు మెంటల్ టెన్షన్స్, మాకు భారం ఉండొద్దు, ఏదైనా నువ్వే చక్కబెట్టాలి రాష్ట్రాన్ని అని ప్రజలంతా ఓటేసి ఎన్నుకున్నారు. మళ్ళీ తీరి తీసుకొచ్చి ప్రజల మీదనే బురద రుద్దుతున్నావు. ఇంత వస్తుంది ఆదాయం, గిన్నున్నాయి డబ్బులు, ఏం చేయాలని అడిగిన తర్వాత ఇక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నా లేకపోయినా ఒకటే. ఇక